సినిమా చూడకుండా ఎలా ఉంటాను? రోజు కళ్యాణ్ కృష్ణతో రోజు ఎడిటింగ్ రూమ్లోనే కూర్చుని ఉన్నాం ఇద్దరం. సినిమా చూడకుండా ఎలా ఉంటాను? అండ్ నాకు ఒక సాటిస్ఫాక్షన్ అయ్యి బాగా వచ్చింది సినిమా అన్న తర్వాతే ప్రెస్ మీట్ పెట్టాను. లేకపోతే ప్రెస్ మీట్ పెట్టేవాడిని కాదు. బాగుంది సినిమా అనగానే ప్రెస్ మీట్ పెట్టి 3rd వీక్లో రిలీజ్ అని చెప్తున్నాను. అండ్ ఎలా అనేది అది ప్రేక్షకులు చెప్పాలి, మీరు చెప్పాలి రేపు. బట్ మాకు నచ్చకుండా మాత్రం మేము సినిమా రిలీజ్ చేయలేం. జగపతి బాబు జనరల్గా మోస్ట్ ఆఫ్ ద లెజెండ్లో ఒక వెరీ యాంగ్రీ యంగ్ అన్ను యాంగ్రీ ఓల్డ్ విలన్. ఓకే, యాంగ్రీ సాల్ట్ అండ్ పెప్పర్ విలన్ అది చేస్తూ ఉంటాడు. బట్ దీంట్లో అతనిలో ఒక చక్కటి తండ్రి కనపడతాడు, ఒక చక్కటి ఫాదర్. అండ్ మా ఇద్దరు రిలేషన్షిప్ ఎప్పుడో వెళ్తుంది. జగపతి బాబు నేను ఇప్పుడే రాజు గారి గది గురించి మాట్లాడుతూ ఉన్నాం రూమ్లో ఇక్కడికి వచ్చే ముందు. అండ్ మేము చిన్నప్పుడు అతనికి నాకు ఇద్దరికి దెయ్యాలంటే భయం. ఏంటి దెయ్యాల సినిమా చేస్తున్నాం అని అడిగాడు. సో వీళ్ళిద్దరి రిలేషన్షిప్ చాలా చాలా బాగా వచ్చింది, చూస్తుంటే ముచ్చటేస్తుంది సినిమాలో. అండ్ రకుల్ ప్రీత్కి భ్రమరాంబ, మా సినిమాలో పేరు భ్రమరాంబ. యుల్ సీ ఎ డిఫరెంట్ రకుల్ ప్రీత్ ఈ సినిమాలో. చక్కటి కోస్టల్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చిన ఒక పిల్ల ఫస్ట్ టైం సిటీకి వచ్చి హాఫ్ సారీసే వేసుకుని, హాఫ్ సారీస్ తర్వాత ఏమీ తెలీదు. ఎగ్జామ్ పాస్ అవ్వాలంటే దేశంలో ఉన్న గుళ్ళన్నిటికీ మొక్కుంటే చాలు ఎగ్జామ్ పాస్ అయిపోతాము అనుకునే అమ్మాయి. చాలా చాలా బాగా చేసింది. నేను అసలు ఐ వాజ్ సర్ప్రైజ్, ఎందుకంటే ఆ తెలుగు యాస మాట్లాడటం కానీ కానీ. అండ్ తప్పకుండా చాలా మంచి పేరు వస్తుంది రకుల్కి. షీ విల్ బీ రికగ్నైజ్డ్ యాజ్ అ తెలుగు గర్ల్. ఐ డోంట్ నో హౌ టు సే ఇట్, బట్ చాలా మంచి పేరు వస్తుంది. అండ్ చైతన్య గురించి I don't think I should say, but he's done justice to his role. And everybody else, సంపత్ ని చాలా మంది ఉన్నారు సినిమాలో, అందరూ చాలా చాలా బాగా చేశారు. చాలా హ్యాపీగా ఉంది. ఓకే.